హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ ఏం చెప్పుకున్నాం, ఇంటీజర్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు కూడా ఇంటీజర్స్ ప్యాటర్న్స్ గురించి చెప్పుకున్నాము. సో మీరు ఇంకా మనకి టైం 2 months అలా ఉంది కదా టెట్కి, ఏపీ టెట్కి పేపర్ 1 అండ్ పేపర్ 2 రాసేవాళ్ళు. ఈ సబ్జెక్ట్ చిన్నగా టైం టేబుల్ పెట్టుకొని చదువుకున్నట్లయితే మీకు డిఎస్సికి కూడా ఉపయోగంగా ఉంటుంది. అండ్ ప్రిపరేషన్లో భాగంగా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు, అండ్ గర్భవతులు ఉంటారు, చంటి పిల్లల తల్లులు ఉంటారు, ఇంకా ట్రైనింగ్ ఫ్రెష్గా అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల సిచ్యువేషన్స్తో ఉంటూ ఉంటారు కదా. అటు జెంట్స్ కూడా ఈ సిచ్యువేషన్ అనే పక్కన పెట్టేసి మ్యాథ్స్ మాత్రం తప్పకుండా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అండ్ దీంట్లో భాగంగానే ఆహార నియమాలు కూడా చక్కగా పాటించండి. ఈ డైట్ ప్లాన్స్ కోసం మన డాక్టర్ మంతెన అఫీషియల్ ఛానల్లో మన డాక్టర్ గారు కూడా ప్రాక్టికల్గా కొన్ని వంటకాలు చూపిస్తూ ఉంటారు, డైట్ ప్లాన్ చెప్తూ ఉంటారు. ఒబిసిటీ ఉన్న వాళ్ళకి అలా ప్లాన్స్ చెప్తూ ఉంటారు చక్కగా. ప్రెగ్నెన్సీ లేడీస్కి బాగా చెప్తారు. సో ఆ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటే యాక్టివిటీస్ వల్ల అంటే చురుకుదనం ఎక్కువయ్యి మెమరీ పవర్ కూడా ఉంటుంది. అవి కూడా ఫాలో అవ్వండి. యోగాసనాలు అవి చూపిస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. ఇంటీజర్స్. నేను ఇంటీజర్స్ గురించి చెప్పుకున్నాను కదా. ఇంటీజర్స్ ప్యాటర్న్ గురించి చెప్పుకున్నాను ఇప్పుడు. ఇంటీజర్స్ ప్యాటర్న్ అంటే పూర్ణాంకాల అమరికలు. పూర్ణాంకాల అమరికలు టెన్షన్ లేకుండా, యాంగ్జైటీ లేకుండా, డిప్రెషన్ లేకుండా చక్కగా టైం టేబుల్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోండి. ఇంటీజర్స్ ప్యాటర్న్లో అంటే ఇంటీజర్స్ ప్యాటర్న్ అంటే ఏంటి? పూర్ణాంకాల అమరికలు అంటే ఏంటి? మనం కూడికల్ని, గుణకారాలని ఈ అమరికల్లో ఫామ్ చేసుకోవచ్చు. అంటే కొన్ని షేప్స్లో ఫామ్ చేసుకోవచ్చు. షేప్స్లో అంటే కొన్ని డాట్స్ యూజ్ చేసి మనం షేప్స్ ఫామ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ సపోజ్ 1 ఉంది. ఓకే, పూర్ణాంకాల సెట్ ఎలా రాస్తాము? పూర్ణాంకాల సెట్ని ఏ అక్షరంతో సూచిస్తాము? Z అనే అక్షరంతో సూచిస్తాం. ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ capital letter Z. It is represented as capital letter Z. Capital letter Z equal to, we take 0 here. పూర్ణాంకాల సమితి కదా, ఇది ఇలా రాస్తాం కదా. ఎక్సెట్రా -1, -2, -3 సో ఆన్. ఈ సెట్ని పూర్ణాంకాల సమితి అంటాం కదా, ఇంటీజర్ సెట్. దీన్ని 0 ఈజ్ ది లీస్ట్ ఇంటీజర్. ఓకే, 0 ఈజ్ ది లీస్ట్ ఇంటీజర్. ఈ సెట్ని ఇలా రాస్తాం: 0 ± 1 ± 2 ± 3 సో ఆన్. ఓకే, మనం ఈ ఇంటీజర్స్ ప్యాటర్న్ అంటే ఒక ఆకారం వచ్చే విధంగా డాట్స్ని అమరుస్తాం. సపోజ్ నెంబర్ 1 ఉంది అనుకోండి, 1 డాట్ తీసుకుంటాం. 1. నెంబర్ 2 ఉంది అనుకోండి, 2 డాట్స్ తీసుకుంటాం. నెంబర్ 3 ఉంది అనుకోండి, 3 డాట్స్ తీసుకుంటాం. అలా ఇదే విధంగా రెక్టాంగులర్ షేప్లో డాట్స్ తీసుకోవాలి.
రెక్టాంగులర్ షేప్ అంటే ఏంటి? దీర్ఘచతురస్రాకారం. దీర్ఘచతురస్రాకారం కదా. అంటే ఏ నెంబర్స్ తీసుకోవచ్చు దీర్ఘచతురస్రాకారంలో? 6 తీసుకున్నాము. ఇలా తీసుకోవచ్చు. ఓకే, ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉందా? ఉంది. అలాగే చతురస్రాకారం అంటే స్క్వేర్ షేప్. స్క్వేర్ షేప్ చతురస్రాకారం. ఓకే, ఏ నెంబర్స్ తీసుకున్నాం? 4, 9, 9. ఓకే, ఇట్లా స్క్వేర్ షేప్ తీసుకొచ్చింది. చతురస్రాకారం వచ్చిందా? ఇలా. అలాగే ట్రయాంగిల్ షేప్. ట్రయాంగిల్ షేప్ అంటే త్రిభుజాకారం. త్రిభుజాకారం ఎలా తీసుకుంటాం? ఏ నెంబర్ తీసుకున్నాం? 3 తీసుకున్నాం. ఇలా అంటే ఇది త్రిభుజాకారంలో ఉంది కదా. అలాగే 6 తీసుకుందాం. ఇది 6. ఓకే, ఇది కూడా త్రిభుజాకారంలో ఉంది. ఓకే, అలాగే మల్టిప్లికేషన్లో మల్టిప్లికేషన్ ప్యాటర్న్. ఎలా తీసుకుంటాం మల్టిప్లికేషన్ ప్యాటర్న్ అంటే? ఇలా అంటే రోస్. రోస్ అంటే అడ్డరేఖలు. కాలమ్స్. రోస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. ఓకే, కాలమ్స్ ఇలా అంటే 1, 2, 3 కాలమ్స్ ఇంటూ 3, 4 ఇంటూ 3, 12. 4 3s 12. 4 3 12 కదా. ఇక్కడ ఇవి రోస్ అంటాం, అడ్డు వరుసలు. ఇలా ఉండేది కాలమ్స్ అంటాం. అంటే నిలువు వరుసలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్
ఇక్కడ అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 రోస్ అంటే 3 రాసుకోండి. ఇంటూ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కాలమ్స్. 3 into 4 12. దేనికి డిఫరెన్స్ ఉందా? ఉంది. అంటే ఇవేమో అడ్డు వరుసలు 4 ఉన్నాయి, నిలువు వరుసలు 3 ఉన్నాయి. 4 into 3. ఇవేమో అడ్డు వరుసలు 3 ఉన్నాయి, నిలువు వరుసలు 4 ఉన్నాయి. 3 into 4. అది మల్టిప్లికేషన్ ఫామ్లో డాట్ ప్యాటర్న్స్ ఇలా రాసుకోవచ్చు. అంటే షేప్స్తోని సంఖ్యని ఫామ్ చేయొచ్చు అని అర్థం. ఇంటీజర్స్ ప్యాటర్న్ అంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైనట్లు భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.